ప్రొఫెసర్ ఏబిఎస్ రంగారావు. యు ఆర్ వాచింగ్ మై పర్స్పెక్టివ్ తెలుగు. 720 మంది సభ్యులు గల యూరోపియన్ యూనియన్ పార్లమెంట్కి ఎలక్షన్స్ జూన్ 6 నుండి జూన్ 9 వరకు జరిగినాయి. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్కి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతుంటాయి. 720 మంది సభ్యులు గల ఈ యొక్క పార్లమెంట్ మెంబర్స్ ఆయా దేశాల జనాభాను బట్టి వారికి పార్లమెంట్ సభ్యుల యొక్క సంఖ్య కేటాయించబడుతుంది. ఈ 50 దేశాలు గల యూరోప్లో ఓన్లీ 27 మంది సభ్యులే ఈ యూరోపియన్ బ్లాక్లో ఉన్నారు. మనం వినే ఉంటాము 2020లో బ్రిటన్ ఈ యొక్క యూరోపియన్ యూనియన్ నుండి బయటకు వచ్చింది. దాని పేరు అప్పుడు బ్రెగ్జిట్ అని అనేవాళ్ళం మనం. యూరోపియన్ పార్లమెంట్ ఎలక్షన్స్ యొక్క ఫలితాలు ఫ్రాన్స్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఫ్రాన్స్లో రూలింగ్ కోయిలేషన్ పార్టీ అయిన ఇమాన్యుయల్ మెక్రాన్ గారి పార్టీ అయినటువంటి పార్టీలు 15% ఓటే సంపాదించారు. అలాగే ఫార్ పార్టీ అయినటువంటి నేషనలిస్ట్ ర్యాలీ పార్టీకి 32% ఓట్ షేర్ వచ్చి 36 మెంబర్స్ యూరోపియన్ పార్లమెంట్కి పంపించగలిగింది. ఈ యొక్క పరిణామానికి కలత చెంది ఇమాన్యుయల్ మెక్రాన్ గారు ఇమ్మీడియట్గా పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీని రద్దుపరిచి మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా జూన్ 30 జూలై 7వ తారీఖు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు అనమాట. ఈ నిర్ణయాన్ని చాలామంది రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇమాన్యుయల్ మెక్రాన్ గారు గ్యాంబుల్ చేస్తున్నారేమో, రిస్క్ చేస్తున్నారేమో అని వారి మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఇమాన్యుయల్ మెక్రాన్ గారు ఈ యొక్క నిర్ణయానికి రావడానికి 2 ముఖ్యమైన కారణాలుగా నా భావన. ఒకటి, ఫార్ రైట్ వింగ్ పార్టీస్ యూరోప్లో బాగా ప్రజాదరణ పొందుతున్నాయి. అందులో ఫ్రాన్స్లో కూడా ఫార్ రైట్ వింగ్ పార్టీ అయినటువంటి అంటే అతివాది పార్టీ అయినటువంటి నేషనలిస్ట్ ర్యాలీ పార్టీకి 32% ఓట్ షేర్ రావటము అంటే మాటలేమి కాదు. ఈ యొక్క ఇప్పుడే కానీ ఎలక్షన్స్కి వెళ్ళకపోతే 27 వరకు వాళ్ళకి పరిమితి ఉంది, వారి కాల పరిమితి ఉంది. 27లో ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు కానీ మనము ఎలక్షన్స్కి వెళ్ళకపోతే ఈ యొక్క నేషనలిస్ట్ ర్యాలీ పార్టీ ఇంకా ప్రజాదరణ పొంది 2027 అసెంబ్లీ ఎలక్షన్స్లో అధికారాన్ని కూడా దక్కించుకోవచ్చేమోనన్న కలత చెంది, ఒకవేళ ఇలా వస్తే ఫ్రాన్స్లో చాలా మార్పులు వస్తాయి, ఫ్రాన్స్ యొక్క ఐడియల్స్కి వ్యతిరేకంగా ఉంటారన్న భావనతోటి ఎలక్షన్స్కి వెళ్ళటం జరిగింది. రెండవది, నేషనలిస్ట్ ర్యాలీ పార్టీ యూరోపియన్ పార్లమెంట్ యూనియన్లో ఎలక్షన్స్ గెలిచిన సంబరాల్లో ఉండిపోయింది. 2027 వరకు ఎలక్షన్స్ లేవు కదా, నేషనలిస్ట్ అసెంబ్లీకి ఎలక్షన్స్ లేవు కదా అనే ఉద్దేశంతో వారు ప్రిపేర్డ్గా లేరన్న భావన కూడా ఈ ఇమాన్యుయల్ మెక్రాన్ గారిలో ఉందన్నమాట. సడన్గా ఈ డెసిషన్ వాళ్ళని కూడా నేషనలిస్ట్ ర్యాలీ పార్టీని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. మూడో అంశం ఏంటంటే తన కోయిలేషన్ మళ్ళా తిరిగి అధికారంలోకి రాగలదన్న నమ్మకము ఆయనలో ఉంది. ఈ 3 కారణాల వల్ల ఆయన నేషనల్ అసెంబ్లీని రద్దుపరిచి ఎలక్షన్స్కి వెళ్ళారని మనము భావించవచ్చు. మీరు వింటే ఉంటారు, ఈ మధ్య యూరోప్ మొత్తం మీద ఫార్ రైట్ వింగ్ పార్టీస్ అంటే అతివాద పార్టీలు ప్రజాదరణ బాగా పొందుతున్నాయి. వారి యొక్క ప్రజాదరణ ఎందుకు పొందుతున్నాయి అంటే వారి యొక్క భావజాలం ఏంటి అంటే మనం రెండు మూడు అంశాలు చర్చించుకుందాము. ఈ యొక్క యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ వాళ్ళదన్నమాట. వలసల మీద వారు బాగా వ్యతిరేకిస్తున్నారు. వలసలనేమో యూరోపియన్ యూనియన్ కొన్నాళ్ళు స్వాగతించింది. ఆఫ్రికా నుండి కానీ లేకపోతే మన పశ్చిమ ఆసియా నుండి కానీ మధ్య ఆసియా నుండి వారు వలసల్ని ఆహ్వానించారు. ఎందుకంటే యూరోప్లో లేబర్ కొరత, పారిశ్రామిక లేబర్ యొక్క కొరత చాలా ఉంది. తర్వాత ఎందువల్లంటే ఇది వాళ్ళ యొక్క యూరోప్లో బర్త్ రేట్ బాగా తగ్గిపోయింది. లైఫ్ స్పాన్ బాగా పెరగటం వల్ల, ఎక్కువగా ఏజింగ్ పాపులేషన్ పెరగటం వల్ల వాళ్ళకి లేబర్ కొరత ఉండటం వల్ల లేబర్ కొరత పూడ్చడానికని వీళ్ళు వలసల్ని ఆహ్వానించారు. ఈ వలసల యొక్క సంఖ్య ఎక్కువ పెరిగిపోతున్నది అన్నమాట. అక్రమ వలసలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. మెయిన్గా మనకి మధ్య ఏషియా నుండి అక్కడ గొడవలు అవ్వటం వల్ల మధ్య ఏషియా నుండి చాలామంది ప్రజలు బోట్లు వేసుకొని లైఫ్ రిస్క్ తీసుకొని యూరోప్కి వచ్చి అక్కడ సిటిజన్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ పొందుతూ లాభపడుతున్నారని వీళ్ళలో ఒక భావన ఉందన్నమాట. రెండవది, మన యొక్క ఐడెంటిటీ లూజ్ అయిపోతాయేమో అంటే రేపు మనము
ఫ్రాన్స్లో ఫ్రెంచ్ వాళ్ళమన్న ఐడెంటిటీ పోతుందేమో, జర్మన్ వాళ్ళన్న ఐడెంటిటీ పోతుందేమో, రేపు పూర్తిగా ఈ అక్రమ వలసదారులు ఎక్కువైపోతే మనకి ఐడెంటిటీ పోతుంది, రేపు కంట్రీ అంతా ఇస్లామైజ్ అయిపోతుందేమో, ఇస్లామిక్ లా ఇక్కడ ప్రవేశపెడతారేమో, షరియత్ అన్న దాన్ని ప్రవేశపెడతారేమో అన్నటువంటి ఆందోళన కూడా వాళ్ళకి ఉంది. ఈ మధ్య ఫ్రాన్స్లో కొన్ని పరిణామాలు జరిగినాయి. ఆ పరిణామాలు కూడా ఫ్రాన్స్లో ఈ యొక్క బ్లాక్స్ వాళ్ళు కూడా జూన్లో జరిగిన మరొక అబ్బాయిని పోలీస్ ఆఫీసరు ట్రాఫిక్ వయలేషన్స్ చేశాడని షూట్ చేసి చంపడం జరిగింది. దాని మీద చాలా నిరసనలు, హింస ప్రజ్వరిల్లింది. ఫ్రాన్స్లో చాలా బిల్డింగ్లు, లైబ్రరీస్ చాలా వాటిని ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత మెక్రాన్ గారు ఈ యొక్క నివారించడానికని, ఈ హింసని, తర్వాత నిరసనలు నివారించడానికని ఆ పోలీస్ ఆఫీసర్ని కాస్త డిస్మిస్ చేయడం, సస్పెండ్ చేయడం జరిగితే ఫ్రాన్స్ ప్రజలందరూ కలిసి వారికి 1.6 మిలియన్ యూరోస్ వారికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క వలసల మీద కానీ, లేకపోతే ఆఫ్రికన్స్ మీద కానీ, లేకపోతే ఈ యొక్క మైగ్రెంట్స్ మీద ఎంత కోపమో ఫ్రాన్స్లో ఉందో మనకి తెలుస్తున్నది. మూడవది, వీళ్ళు ఎక్స్క్లూజివ్ నేషనలిజం ఫాలో అవుతున్నారు అనమాట. ఫ్రాన్స్ ఈజ్ ఫర్ ఫ్రెంచ్ పీపుల్, జర్మనీ ఈజ్ ఫర్ జర్మన్ పీపుల్ అన్నటువంటి భావజాలం కూడా వాళ్ళలో ఉంది. ఇంకొక అంశం ఏంటంటే, వీళ్ళు ఫ్రాన్స్లో మిగిలిన దేశాలు ఈ యొక్క పాపులిజం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ యొక్క యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పాపులిజం మీద కూడా వీళ్ళు వ్యతిరేక భావన ఉందన్నమాట. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పాపులిజం అంటే చాలా పాపులిస్ట్ మెజర్స్ ఈ యొక్క బ్లాక్స్కిను వలసదారులకు ఇస్తున్నారు కాబట్టి మా ట్యాక్స్ పేయర్స్ మనీ అంతా వాళ్ళకే ఖర్చు పెడుతున్నారన్న భావన కూడా వాళ్ళలో బాగా ఉంది. అలాగే అక్కడ ముస్లిమ్స్, తర్వాత అరబ్ దేశస్తులు వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఈ యొక్క ఫ్రాన్స్లో ట్రాఫిక్ వయలేషన్స్కి వాటికి షూట్ చేయటము ఈ యొక్క ఫ్రాన్స్ పోలీస్కి బాగా అలవాటైపోయింది. చాలా ఇలాంటి సంఘటనలు జరిగాయి. తర్వాత చాలా మేము డిస్క్రిమినేషన్కి గురవుతున్నాం మేమందరం కూడా వాళ్ళు అంటం కూడా జరిగింది. ఏదైనా ఈ యొక్క ఎలక్షన్స్ ఒక గ్యాంబుల్ అని మనం కూడా అనవచ్చు. ఈ యొక్క ఫ్రాన్స్ యొక్క భవితవ్యం ఈ ఎలక్షన్ ఫలితాల మీద ఆధారపడి ఉంటుందని నా భావన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.